హైదరాబాద్ లో ఐసీసీ ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శంషాబాద్ లో నిక్కీ అనే యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో ఐసీస్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన మొయినుద్దీన్ తో నిక్కీకి సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిక్కీ కూడా ఐసీసీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఐసీసీ ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శంషాబాద్ లో నిక్కీ అనే యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో ఐసీస్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన మొయినుద్దీన్ తో నిక్కీకి సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిక్కీ కూడా ఐసీసీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఐసీస్ తో సంబంధాలున్న నిక్కీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి? ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిక్కీకి నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా హైదరాబాద్ రప్పించారు. ప్రస్తుతం శంషాబాద్ పోలీసుల అదుపులో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తిగా అధికారికంగా దీనికి సంబంధించి మాత్రం పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. గతంలో ఈ మొయినుద్దీన్ అనే వ్యక్తి మెహదీపట్నం ప్రాంతానికి చెందినటువంటి యువకుడు. ఇతడు విదేశాలకు అంటే సిరియాకు వెళ్లి అక్కడ ఐఎస్ఐఎస్ లో శిక్షణ పొందాలని భావించాడు. ఆ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి ఆ యువతి ఉంటున్న నిక్కీ ఉంటున్న యువతి దగ్గరికి వెళ్లి ఆమెతో కలిసి సిరియా వెళ్లాలన్నది వాళ్ళ ప్లాన్. అయితే దీన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మొయినుద్దీన్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు కూడా వెలుగు చూశాయి. అయితే ఇతని స్నేహితురాలు నిక్కీ కి కూడా సంబంధాలు ఉన్నాయి. సిరియా వెళ్లడం ద్వారా ఎస్ఐఎస్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా వీళ్లకు సంబంధాలు ఉన్నాయి. ఆమె ద్వారానే ఇతడు సిరియాకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడన్న సమాచారంతో నోటీసులు జారీ చేయడం, ఆమె మరి అనూహ్యంగా హైదరాబాద్ కు వచ్చి పట్టుబడిందా లేదంటే నోటీసులు ఇవ్వడం ద్వారా పట్టుబడిందా అనేటువంటిది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఎలాంటి అధికారికమైనటువంటి సమాచారం